హాయ్ అండి. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టొమాటో పులావ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టొమాటోస్ మార్కెట్‌లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. టొమాటోస్ రిచ్ ఇన్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చే సీజనల్ ఫ్రూట్స్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇది లంచ్ బాక్స్, స్కూల్, ఆఫీస్ ఇంకా గెస్ట్ వచ్చినప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు. టైమ్ సేవింగ్ రెసిపీ అండి ఇది. కూర, పప్పు, ఫ్రై, రసం ఇలా రకరకాలుగా చేసే పని లేకుండా టమాటా రైస్ ప్యూరీ టమాటా ఫ్లేవర్తో చాలా ఈజీగా ఉంటుందండి. సులభంగా మరీ టేస్టీగా ఉండే ఈ టమాటా పులావ్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ దాకా తీసుకున్నాను, అంటే 250 గ్రాముల దాకా. బియ్యాన్ని ఒక 2 సార్లు ఇలా బాగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట దాకా నానపెట్టాలండి. ఏ కప్పుతో నేను బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో రెండింతలు వాటర్ పోసానండి. మీరు కావాలంటే ఎసరు పోసుకున్నప్పుడైనా వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3-4 టమాటాల దాకా ఇలా నీట్గా కట్ చేసేసుకొని వాటిని మళ్ళీ గిన్నెలో ప్లేస్ చేసేయటమేనండి. ఇలా ఈ టమాటాలని మనం నీళ్లు పోసేసి ఒక 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇలా కుక్ చేయటం వల్ల దాని మీద ఉండే పీల్ రిమూవ్ అయిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ వేసేసి ఒక 5 మినిట్స్ దాకా ఇలా బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయినప్పుడు ఒకసారి ఇలా లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎలా అంటే ఇలా టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయినట్టయితే ఇప్పుడు మనం టమాటా కుక్ అయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు టమాటా అన్నీ కూల్ అయ్యాక ఇప్పుడు వాటి మీద ఉన్న తొక్కు తీసేసి మిక్సీలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని టమాటాస్కి పీల్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని జార్లో వేసేసి ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ గడ్డలేం లేకుండా ఫైన్గా ఇలా ప్యూరీ కింద చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 లేక 4 దాకా యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు ఇలా దోరగా వేయించాలండి. లో ఫ్లేమ్లో ఇవన్నీ కొంచెం బాగా వేయించాలి. వేయించాక ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకోండి. అరకప్పు దాకా ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని కాసేపు ఇలా వేగనివ్వండి. వేగాక ఇప్పుడు 2 రెబ్బల దాకా కరివేపాకుని ఇలా వేసేసి కాసేపు ఇలా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోనే వీడియోలో చూపించిన విధంగా ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకోండి. వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేద్దాం. ప్యూరీ మొత్తం ఇందులో వేశాక ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా కుక్ చేయటం వల్ల టమాటా ముక్కలు కాసేపు మగ్గుతాయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి టమాటా ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. టమాటాలు కనుక మగ్గకపోతే మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేయండి. ఇలా లిడ్ ఓపెన్ చేసి ఆయిల్ సపరేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది.
ఇప్పుడు మనం ఇందాక నానపెట్టుకున్న బియ్యంలో ఉన్న నీళ్ళని దీంట్లో వడపోసి వేయండి. కావాలంటే మీరు 1కి 2% నీళ్లు సెపరేట్‌గా అయినా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అందులో పెట్టి నానబెట్టాను కాబట్టి అదే నీళ్ళని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్య మధ్యలో మీకు సాల్ట్ సరిపోయిందో లేదో టెస్ట్ చేసి సాల్ట్ సరిపోతే యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా పొంగొచ్చాక మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. ఇలా రైస్ ఉడికిన తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయ్యాక రైస్‌ని ఏం డిస్టర్బ్ చేయకుండా మూత పట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం క్యాబేజ్ 65 చేద్దామండి. ఈ ఫ్రై ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేట్ చేయకుండా క్యాబేజ్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ దీనికోసం సన్నగా తరిగిన పావు కేజీ దాకా క్యాబేజీ తీసుకున్నానండి. అంటే సుమారు 3 కప్పుల దాకా. నేను చెప్పిన విధంగా ఒకసారి స్పైసెస్‌ని యాడ్ చేయండి. ఆయిల్ ఏం పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిలో అరకప్పు దాకా శనగపిండి, పావు కప్పు దాకా కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపు పిండి వేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అన్నీ కలిపేశాక వీటిలోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి. ఈ క్యాబేజ్ 65 కలర్ఫుల్‌గా కావాలంటే దీనికోసం మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ అండి. దీనివల్ల టేస్ట్ ఏం మారదు. చేతితో ఇలా బాగా కలిపేశాక వీటి మసాలాలన్నీ బాగా అద్దేలాగా బాగా కలపండి. దీంట్లో చుక్క నీళ్ళు కూడా ఏం యాడ్ చేయకుండా కలుపుతున్నానండి. ఎందుకంటే క్యాబేజ్‌లో సాల్ట్ వేశాక క్యాబేజ్‌లో ఉన్న వాటర్ ఊరుతుందండి. ఇలా బయటికి వస్తుంది. ఒకవేళ మీకు గనక వాటర్ ఏం రాకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో, ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మోడరేట్‌గా హీట్ అయ్యాక అందులోని వెంటనే మనం ఉల్లిపాయ పకోడీలు ఎలా వేసుకుంటామో అలా క్యాబేజ్ మొత్తాన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే క్రిస్పీగా వస్తాయి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. పకోడీకి ఎలా గట్టిగా కలుపుకుంటామో అలాగే ఈ పిండి కూడా కలుపుకోవాలండి. లేకపోతే లూజ్ అయిపోతది. ఒకవేళ లూజ్‌గా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. సో, టైట్‌గా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసి క్యాబేజ్ 65లోకి యాడ్ చేయండి. అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా క్యాబేజ్ 65 చూడండి ఎలా తయారైపోయిందో. ఇప్పుడు మనం పెరుగు పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఇక్కడ నేను 2 కప్పుల పెరుగు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి, గ్రేటెడ్ చేసుకున్న ఒక క్యారెట్ తీసుకొని, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పెరుగుని ఇలా విస్కర్ సహాయంతో బాగా విక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల పెరుగులో గడ్డలేం ఫామ్ అవ్వకుండా స్మూత్‌గా, క్రీమీగా ఉంటది. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇంకా కొత్తిమీర వేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసి వీటిని బాగా కలపాలండి. మీకు పెరుగు పచ్చడి కొంచెం లూజ్‌గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా క్రీమీగా ఉంటేనే ఇష్టమండి. అందుకే నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవద్దండి. కలుపుకున్నాక ఒక 20 మినిట్స్ వీటిని రెస్ట్ ఇస్తే గనక దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వీటికి ఎన్హాన్స్ అయ్యి ఉంటాయి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు లంచ్ ప్యాక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! ఆంధ్ర స్టైల్ లంచ్ బాక్స్, స్పైసీ అరోమాటిక్ టమాటా పులావ్, సైడ్‌లో క్రిస్పీ క్యాబేజీ ఫ్రై మరియు కూలింగ్ పెరుగు పచ్చడి. ఒక కంప్లీట్ ఆంధ్ర లంచ్ బాక్స్ అండి. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఫుల్ మీల్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే జస్టీ కిచెన్ మ్యాజిక్ అనే ఛానల్ ఉందని వీటిని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో టేస్టీ లంచ్ బాక్స్‌తో కలుద్దాం.